అపార్ట్మెంట్ కొన్నాక అద్వైతం పూర్తిగా అర్థమైంది. కొన్ని లక్షలు ఇచ్చాం, అపార్ట్మెంట్ ఇచ్చాం, కూర్చున్నాడు, కాగితాలు చూశా. 20 అపార్ట్మెంట్లు ఉన్న 500 గజాల స్థలం, అందులో 25 గజాలు నా పేరు రాశారు. నేను వెంటనే బిల్డర్ని అడిగా, ప్రకాష్ గారు నా 25 గజాలు ఏవి అన్న. ఎక్కడ చూపిస్తామండి అన్నాడు ఆయన. అందులో 20 అపార్ట్మెంట్లు కట్టాక నా 25 గజాలు నాకు ఇవ్వండి, డబ్బు తీసుకున్నారు కదా మీరు అన్నాను. ఎలా చూపిస్తామండి అంటే, ఇప్పుడు 25 గజాలు ఉన్నట్టా లేనట్టా, కాగితాల మీద ఉన్నట్టు వాస్తవంగా లేనట్టు. ఇంకా అర్థం కావాలంటే అపార్ట్మెంట్ మధ్యలో కూర్చున్న కుర్చీ వేసుకుని ఇచ్చాం కదా, 25 లక్షలు కూర్చోవాలి కదా. కూర్చున్నాక చూసా ఈ అపార్ట్మెంట్ నాదేనా. కాకపోతే గరికపాటి నరసింహారావు సన్ ఆఫ్ సూర్యనారాయణ రిజిస్ట్రేషన్ జరిగింది కదా, డబ్బులు ఇచ్చాం కదా. కానీ నాది కాదని అర్థమైంది. ఈ గోడ చూసా, ఆ గోడ నాది కాదు. అక్కడ పక్కన సరిపడికల పాపయ్య ఇంకోడు ఉన్నాడు, గోడ కామన్. ఏమన్నా మీకు కొడితే వాడు వస్తాడు, చప్పుడు అవుతుంది. పోనీ ఈ గోడ నాదేనా, ఇక్కడ దగ్గుబల్లి దొగ్గయ్యని ఇంకోడు ఉన్నాడు, కాస్త చప్పుడైతే వాడు వస్తాడు. ఈ గోడ నాది కాదు. పోనీ పైన నాదేనా, సీలింగ్ ఫ్యాన్ నాదే, సీలింగ్ నాది కాదు. ఆ పైన ఇంకోడు ఉన్నాడు, వాడు పిల్లల్ని పెట్టుకుని చప్పుడు చేస్తాడు, నేను వెళ్ళి వాడిని కోప్పడుతూ ఉంటాను. పోనీ కింద నాదేనా, కాళ్ళు